ప్రస్తుతం మనం చూడొచ్చు ఏపీలో పేరెంట్స్ మీటింగ్, టీచర్స్ మీటింగ్ జరుగుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఏమనిపిస్తుంది? లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగం పైన తన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పేం లేదు. ఆ క్రమంలో విద్యార్థులు పేరెంట్స్ సమావేశాలు వేయడం కూడా ఎందుకంటే ఫీడ్బ్యాక్ బాగుంటుంది. విద్యా సంస్థలో ఉన్న వాతావరణం లేదా విద్యా స్కూల్స్ లో ఉన్నటువంటి సమస్యలు అన్ని ప్రస్తావించడానికి ఇంటరాక్టివ్ మీటింగ్ గా ఉంటే అది మంచిదే. దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామే. ఆ క్రమంలో లోకేష్ గారు ముద్ర ఉంటే కూడా సంతోషమే. కాబట్టి కొన్ని స్కూల్స్ జరిగిన మీటింగ్లు చూస్తూ ఉంటే ఎక్కువగా రాజకీయ ఉపన్యాసాలకు ఎక్కువే. ఇప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో లేదా విద్యార్థుల తల్లిదండ్రుల మీటింగ్ లో ఉండాల్సింది టీచర్లు, పేరెంట్స్ ఇంటరాక్టివ్ గా ఉండాలి. ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కువైతున్నారు. ఈ రాజకీయ నాయకులు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు చేసే పని ఏంటంటే లోకేష్ గారిని పొగడడం సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే రాజకీయ అంశాలు ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా జగన్ గారు ఎక్స్ లో స్పందించారు. ఈ విద్యా సమస్యల కృషి ఏంటి, అసలు జరిగే పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు మీరు, ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ని అసాధారణ ప్రక్రియగా మార్చేసి మీరు ఏదో చేసినట్టుగా దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ స్కూల్స్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ స్కూల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్, వీటన్నిటిని ఆయన ప్రస్తావించాడు. కాబట్టి అదే టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు వరకే పరిమితమైన మీటింగ్ జరుగుంటే ఇంటరాక్టివ్ మీటింగ్ అయిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకుంటారు. ఆ క్రమంలో లోకేష్ గారు ముద్రపడడం సంతోషం. ఎప్పుడైతే పొలిటికల్ లీడర్స్ పోయినారో ఇంకోళ్ళు ఉపన్యాసాలు చెప్పడం, అది పబ్లిక్ కావడం, అక్కడంతా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యల కన్నా ఈ ఉపన్యాసాలు ఎక్కువైపోయినాయి. దాంతో జగన్ గారు స్పందించడంతో ఆ స్కూల్స్ కారణం ఎవరనే చర్చకి దారితీస్తుంది. ఆ రకంగా ఈ రోజు ప్రభుత్వం కొన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొంతమంది మాట్లాడుతున్న మాటలు, ముఖ్యంగా పేరెంట్స్ మాట్లాడుతున్న మాటలు, ఏదైతే పిల్లల కోసము లేకపోతే తల్లుల కోసము కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందా గవర్నమెంట్, ముందు అవి సక్రమంగా అమలు చేయండి, తర్వాత ఈ మీటింగులు పెట్టుకుందరు అని అంటున్నారట. మీరేమంటారు? ఇప్పుడు వస్తుంది ఇది నేను ముందు ప్రస్తావించినట్టు, విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క ఇంటరాక్టివ్ మీటింగ్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్. మీరు ప్రైవేట్ స్కూల్స్ లోకి వెళ్తే 3 నెలలకు 6 నెలలకు ఒకటి జరుగుతూ ఉంటుంది. అప్పుడు దానికి తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా పోయి విద్యార్థికి, టీచర్స్ కి తన పిల్లవాడి యొక్క ఎదుగుదలకు సంబంధించిన ప్రశ్నలు వేసేసి సమాధానం చెప్పుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఈ రాజకీయ ఉపన్యాసాలు అయినాయో ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడడం మొదలెట్టారు. ఎందుకు మాట్లాడతారు? ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటారు. గత ప్రభుత్వం ప్రాథమికంగా ఏంటి, ప్రాథమిక విద్య అంటే 4 అంశాలు ఉంటాయి. ఒకటి స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, స్కూల్ రూమ్స్ కానీ, ఇవన్నీ ఒకటి. రెండోది విద్యార్థులకు అందే సౌకర్యాలు. మూడోది టీచర్లు. నాలుగోది తల్లిదండ్రుల సంతృప్తి. ఈ 4 చూసుకున్నప్పుడు ఒక టీచర్లకు మాత్రం గతంలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే పిఆర్సి అది వేరే సమస్య. అది అదర్ దెన్ 3 యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక పాజిటివ్ లుక్ ఉంది. ఎంత పాజిటివ్ లుక్ ఉంది? గోరుముద్ద అనే పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే క్రమంలో దాదాపు 1100 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టారు ఈ మొత్తం ప్రక్రియలో. అదేవిధంగా స్కూల్స్ బాగు కోసం 2 విడతల్లో ఒకసారి 8,000, ఇంకోసారి బహుశా 22,000 అనుకుంటాను, దాదాపు 7-8 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారు. అంటే 2 విడతల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. అన్నిటికన్నా మించి 26,000 కోట్ల రూపాయలు 4 విడతల అమ్మఒడి కింద వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కింద 15,000 ప్రతి తల్లిదండ్రికి వెళ్ళడం. రెండోది పిల్లవాడి గోరుముద్ద పేరుతో రావడం, స్కూల్ బుక్స్, యూనిఫామ్స్, అదేవిధంగా బైజూస్ పేరుతో ట్యాబ్లు ఇవ్వడం. ఆ రకంగా విద్యార్థి సంతృప్తి చెందాడు. స్కూల్కి పోతే మంచి వాతావరణం. ఇవన్నీ గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం దానికి భిన్నంగా ఇంకా బెటర్గా చేయాలని ఏ తల్లిదండ్రులను కోరుకుంటాడు. ఈ క్రమంలో చూసినప్పుడు నెంబర్ 1, ఆ విద్యార్థులకి ఇచ్చే స్కూల్స్ అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అమ్మఒడి రావట్లేదు కదా. గోరుముద్ద పథకం ఏ స్థాయిలో ఉందో తెలియదు. ప్రధానంగా అమ్మఒడి పథకం తల్లిదండ్రులు సాటిస్ఫై లేరు కదా. పిల్లలు ఏమన్నా సాటిస్ఫైగా ఉన్నారంటే కంటిన్యూషన్. అంటే తన ముద్ర ఏమి వేయకుండానే స్కూల్ పేరెంట్స్ మీటింగ్ లో రాజకీయ ఉపన్యాసాలు ఎప్పుడైతే మొదలెట్టారో ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకొని అంతకన్నా బెటర్గా ఉందనేది మీకే నష్టం వస్తుంది. కాబట్టి మీ ముద్ర వేసిన తర్వాత మీ రాజకీయ ఉపన్యాసాలు చెప్తే ఆ లాభం ఉంటుంది తప్ప
ముద్ర వేయకుండానే కొన్ని ముద్రలు చెడపాలి. ఏంటి ఆ ముద్రలు? అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లికి వందనం పేరుతో మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తా అన్నారు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ సంవత్సరం అయితే ఈయన చెప్పేసినారు, బడ్జెట్ కూడా కేటాయిస్తాను అంటే అమ్మఒడి పథకం ఇవ్వకపోగా, అంటే తల్లికి వందనం అందరికి ఇవ్వకపోగా గతంలో ఇచ్చిన ఒకరికి గడి ఇచ్చారు. అప్పుడు మిమ్మల్ని పోల్చుకుంటారు కదా. కాబట్టి మీ ముద్ర వేయకుండానే మీ ముద్ర కోసం తాహతలాడితే గత ముద్రే గొప్పదవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో స్పందించాడు. ఇప్పుడు ప్రభుత్వం ఆ విషయంలో డిఫెన్స్ లో పడే వాతావరణం వచ్చింది.